హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. మేమైతే సోమనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాం కదా. సో సోమనాథ్ టెంపుల్లో న్యూ టెంపుల్, ఓల్డ్ టెంపుల్ అయితే మీకు ఆల్రెడీ ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేసేసాను డీటెయిల్గా. సో అక్కడ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు, టెంపుల్స్ అని విజిట్ చేయడానికి అయితే మేమైతే వెళ్తున్నాము. సో అది లెంత్ ఎక్కువైందని చెప్పి ఈ వీడియో అయితే స్పెషల్గా అయితే మీకైతే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. దర్శనం చేసుకుంటాలేమో అనుకుంటాం, మాకు తెలియదు అంత ఎగ్జాక్ట్ గా గుడులు ఎక్కడెక్కడ ఉంటాయో. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయి మన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయినాం. కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది కదా, సో చిత్రగా అనిపించి ఫ్రెష్ అప్ అయినాం. ఇప్పుడు ఒక ఆటో మాట్లాడుకొని నియర్ బై ఉన్న టెంపుల్స్ అన్నీ అయితే తిరుగుతున్నాం. త్రివేణి సంగమం కూడా ఉందంట, సో అవైతే నీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది వచ్చేసరికి సోమనాథ్ టెంపుల్ యొక్క బ్యాక్ వ్యూ. ఇదంతా చూడండి మీరైతే. మేమైతే ఆటో ఎంగేజ్ మాట్లాడుకొని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇది చూడండి, ఇదంతా అరేబియా సముద్రం. సో ఇక్కడ ఏంటంటే అరేబియా సముద్రంలో అక్కడ కనిపిస్తుంది కదా మీకు లింగం, ఇది స్వయంభూ అంట. స్వయంగా అదే ప్రకాశించిందంట అక్కడ. మీరు చూస్తున్నారు కదా అంత పెద్ద సముద్రంలో కూడా. సో అక్కడ నుంచి వేరే బీచ్ కాడికి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే గణేష్ టెంపుల్ అయితే ఉంది. సో దాని ఎదురుగానే మనకు రెండు లింగాలు అయితే మీకు ప్రత్యక్షం అవుతాయి. చూడండి, అవి రెండు కూడా స్వయంభూలు అంట. స్వయంగా తనంత తానికి అవే ప్రకాశించి, అంటే దానంత అవే వచ్చినాయంట అక్కడ. మీరైతే చూడండి, మీకు ప్రత్యక్షంగా కనిపిస్తాయి మీకు ఇవన్నీ. చూడండి ఒకసారి, కనిపిస్తున్నాయి కదా మీకు. అవన్నీ వచ్చేసరికి స్వయంభూ అంట. స్వయంగా తనంత తానే అవైతే శివలింగాలు అయితే అక్కడ ప్రత్యక్షమైనాయి అంట. ఆ లింగాలని వేణేశ్వర్ టెంపుల్ అయితే అంటారంట ఇక్కడ. సో చూడండి అక్కడ శివలింగాలు ఎలా ఉన్నాయో అక్కడ. దాని ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా, అది గణేష్ టెంపుల్. సో అదేంటంటే మొత్తం ఆ సముద్ర మట్టానికి మొత్తం అదంతా ఖరాబ్ అయిపోయిందంట ఆర్కిటెక్చర్ అంతా. సో అక్కడ మా చిన్నోడు చూడండి, అది చూపిస్తున్నాడు వాడు శివలింగాల్ని. అక్కడ స్వయంభూ శివలింగాలని అయితే వాడైతే చూపిస్తున్నాడు అక్కడ. సో అక్కడ ఏంటంటే గణేష్ టెంపుల్ ఏంటంటే అక్కడ వాతావరణంతో అంతా ఆ టెంపుల్ అనేది చాలా శిథిలావస్థలకు వెళ్ళిపోయిందంట. సో దాన్ని అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు వచ్చేసరికి మంచి సముద్ర మట్టం కాడైతే మంచిగా ఆట పాటలతో ఆహ్లాదంగా అయితే ఆడుకుంటున్నారు వాళ్ళు. సో ఇక్కడ మీరు చూస్తుంటే మనం ఇక్కడ నుంచి అయితే మనకైతే సోమనాథ్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. చూడండి, మన యారో పెట్టాను చూడండి, అదైతే సముద్ర మట్టానికి చూడండి ఎంత దగ్గరగా ఉందో టెంపుల్ వచ్చేసరికి. మనమైతే అక్కడ స్వయంభూ లింగాలను అయితే చూసాక అక్కడ నుంచి అయితే మనం ఇంకొక టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసరికి బల్కా తీర్థ్ టెంపుల్ ఇది వచ్చేసరికి. సో ఇది ఏంటంటే కొంచెం సోమనాథ్ టెంపుల్కి ఒక 4-5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. సో ఈ ఆర్కిటెక్చర్ అయితే మీరైతే చూడండి. ఇది మొత్తం వచ్చేసరికి దాని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ. మీకైతే ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్తాను. సో ఎలా ఉందో మీరే చూడండి ఇక్కడ. సో ఈ బల్కా తీర్థులో ఏంటి ఆర్కిటెక్చర్ ఎలా ఉంది మొత్తం అయితే మీరైతే చూడండి. బాల్కతీర్థ మందిరం లోపలికైతే వచ్చేసాం. లోన చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో ఇక్కడ. సో ఇక్కడ అసలు ఆ కృష్ణుడు చూడండి ఉయ్యాలలో ఎలా ఊగుతున్నాడో, అందరినీ ఎంత ఊపుతున్నారో వాళ్ళని. చాలా హాయిగా ఉంది అక్కడ. మీరైతే చూస్తుంటే ఆ లైటింగ్తోని కలరింగ్తోని చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి కృష్ణుడు చూడండి ఎలా కూర్చొని ఉన్నాడో, చాలా బాగుంది కదా. కృష్ణుడు కూడా చూడడానికి చాలా ముద్దొస్తున్నాడు ఇక్కడ. సో నేను ఇక్కడ ఏంటంటే కృష్ణుడికి అయితే నేనైతే ఉయ్యాలైతే ఊపేశాను ఇక్కడ. చాలా దండం పెట్టేసుకొని పక్కకి వచ్చేసరికి దాని పక్కనే ఒక కోనేరు అయితే ఉంది. సో ఆ కోనేరు చూడంగానే పిల్లలు మాత్రం అసలు ఆగడమే లేదు. అసలు చూడండి వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారో. అసలు వాడు చిన్నోడు మాత్రం అసలు విపరీతంగా ఆ కోనేరు చుట్టూ అయితే అది ఎందుకు అనుకున్నాడో ఏమో తెలియదులే, కానీ చాలా బాగా అనిపించిందట వాడికి అయితే. ఆ చుట్టూరు అయితే వాడైతే తిరుగుతున్నాడు. ఆ కోనేరు పక్కన ఉన్న టెంపుల్కి అయితే శివలింగానికి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే మేము వెళ్తున్నాము. చూడండి శివలింగం ఎంత చిన్నగా ఉందో, కానీ చాలా బాగుంది ఇక్కడ. అందరు శివలింగాలు అయితే చాలా పూజిస్తారు ఇక్కడ. సో ఇక్కడ బల్కతీర్థ యొక్క ఆర్కిటెక్చర్ చూడండి, ఆ టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు కదా. ఆ టెంపుల్ ముందరనే ఒక పెద్ద శివలింగం అయితే ఉంది చూడండి. ఎందుకు ఏడుస్తాడు వాడు? చెప్పులు ఇరవ కొట్టుకున్నాడు. నీ చెప్పులేదు చూపించు, నీ ఇరవ కొట్టింది. ఫుల్గా జ్యూస్ అవుతాడు, ఇంకోటి చిప్స్. వీడికి కూడా దొరికింది, వాడికి కూడా జ్యూస్ దొరికింది వాటితో పాటు వీడు. మనమైతే బాలక తీర్థ నుంచి మనమైతే ఇక్కడ గీతా మందిర్ కాడికి వచ్చేసాం. గీతా మందిర్ ఉంటుంది, లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంటుంది, ఇక్కడ కృష్ణుడి యొక్క చరణ పాదక ఉంటాయి. సో ఇదంతా కలిపి ఒక పార్కు లాగా అయితే చేశారు. మీరైతే మొదటగా అయితే మనమైతే గీతా మందిర్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి గీతా మందిర్ యొక్క ఆ బొమ్మలతోనైతే చాలా రకాలుగా అయితే చాలా
మనకు అర్థమయ్యే విధంగా అయితే వాళ్ళైతే అక్కడ డిజైన్ అయితే చేశారు. మీరైతే ఇదైతే చూడండి ఆ గీతా మందిర్లో ఎలా ఉంటుందో. గీతా మందిరం పక్కనే మనకైతే శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ అయితే ఉంటుంది. సో లక్ష్మీనారాయణ టెంపుల్కి అయితే లోనికైతే వెళ్తున్నాం. సో అక్కడ ఏంటంటే దాని మొత్తం మనకైతే లక్ష్మీనారాయణ టెంపుల్ యొక్క మొత్తం దాంట్లో అంతా ఫొటోస్ అయితే ఉన్నాయి, భద్రపరిచారు ఇక్కడ. సో మ్యూజియం లాగైతే ఉంది. అక్కడ చూడండి స్వామివారు లక్ష్మీనారాయణ వారు చాలా బాగున్నారు కదా అక్కడ చూడడానికి. సో మీరైతే ఈ టెంపుల్ అయితే పక్కనే ఉంటుంది, గీతా మందిర్ పక్కనే ఉంటుంది, మీరైతే విజిట్ చేయండి. లక్ష్మీనారాయణ టెంపుల్ పక్కనే మనకైతే ఇంకో శివలింగం టెంపుల్ అయితే ఉంటుంది. సో దాని ఎదురుగానే మనకైతే కృష్ణుడి యొక్క చరణ పాదుక కృష్ణుడి యొక్క పాదాలు అయితే మనకైతే ఉంటాయి. చూడండి మీరు పక్కనే, కానీ అది మాత్రం మిస్ కాకండి, చాలా బాగుంది అక్కడ. పక్కనే మనకు ఇంకొక శివలింగం అయితే మీకైతే ఉంటుంది చూడండి. మీకు ఇప్పుడు కనిపించే రివర్ వచ్చేసరికి హీరాన్ రివర్. సో హీరాన్ రివర్ అనుకోనే మనకు గీతా మందిర్ అయితే ఉంటుంది. సో హీరాన్ రివర్ వచ్చేసరికి సాసా హిల్స్లోని గిర్ ఫారెస్ట్లో జన్మస్థలం దీనికి. ఇది ఏంటంటే గుజరాత్లోని వెస్ట్రన్ ఇండియాలో అయితే ఉంటుంది మనకి ఇది. సో ఇది మనకైతే ఈ రివర్ వచ్చేసరికి ఆ గీతా మందిర్ యొక్క అనుకోనే మాత్రమే ఉంటుంది. సో మీరైతే మిస్ కాకండి, ఆ విజువల్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్నోడు వచ్చేసరికి పిల్లి కనిపించిందంట. సో పిల్లి కోసం వాడైతే చూస్తున్నాడు, చూడండి ఇక్కడ మీరైతే. సరదా మీకు చెప్పానుగా ఈ రివర్ వచ్చేసరికి హీరా రివర్ అని. చూడండి ఎంత బాగుందో, పక్కనే కొబ్బరి చెట్లతోని చాలా బాగుంది కదా, చూడడానికి కేరళ ఉన్నట్టు ఉంది కదా. సో అక్కడ నుంచి అయితే మేమైతే ఇంకొక మందిరికి అయితే వచ్చేసాము. మందిరికని వెళ్ళక ముందు ఇక్కడైతే షాపింగ్ అయితే చేసేసాము. మీరైతే చూడండి బ్యాగ్స్ ఎంత బాగున్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడే మేము మళ్ళీ వేరే కాడికి వచ్చినాము, వేరే సూర్యచంద్ర టెంపుల్స్ అంటే ఇక్కడ షాపింగ్ అయితే చేసినాం బ్యాగ్స్. ఇక్కడ నుంచి దర్శనానికి అయితే వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళే దారిలో మాకైతే ఒక చెరుకు రసం పాయింట్ అయితే కనిపించింది. సో దాహంగా ఉంది, ఆకలిగా ఉందని చెప్పి ఒక చెరుకు రసం తాగుదాం అయితే తీసుకుంటున్నాము. సో అక్కడ గ్లాస్ వచ్చేసరికి 20 రూపాయలు. ఫ్రెండ్స్ జ్యూస్ తాగుతున్నాం ఫ్రెండ్స్, బయటనేమో వర్షం పడుతుంది, ఎనర్జీ లేదు ఫ్రెండ్స్. షుగర్ కేన్ అదే చెరుకు రసం తాగుతున్నాం కదా, బయట చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది సూర్య టెంపుల్. చూడండి మీరు, సూర్యుడి యొక్క టెంపుల్ ఇది. సూర్య టెంపుల్ చూసిన పక్కనే మనకైతే వాయు టెంపుల్ అయితే ఉంది. చూడండి ఎంత లోపలికి ఉందో, అదంతా చాలా లోపలికి అయితే ఉంది, అక్కడ వాటర్ కూడా ఉంది. సో ఇది వచ్చేసరికి సూర్య టెంపుల్ యొక్క బయట నుంచి భాగం ఇదంతా. చూడండి మీరు ఆ టెంపుల్ ఎలా ఉందో. అక్కడ నుంచి అయితే మేము ఇంకోటి గుహ కాడికి అయితే వెళ్ళడానికి అయితే వెళ్తున్నాము. సో ఇది వచ్చేసరికి బాల్దేవిజీ గుహ అంట. సో మనుషులు వెళ్ళడానికి కూడా ఉండదు, అంత ఇరుగ్గా ఉంటుంది, మనం భూమి లోపలికైతే వెళ్ళాలి. సో మా చిన్నోడు చూడండి ఎలా వెళ్తుండో, వాడెనక నేను వెళ్తున్నా చాలా ఇబ్బందిగా. సో ఇక్కడ ఏంటంటే పాండవులు ఇక్కడికి వచ్చి దాక్కునేవారంట. ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. మీకైతే చాలా అసలు భయంకరంగా ఉంది లోనికి వెళ్ళడానికి, మీరు చూస్తుంటే అర్థమైపో ఉండొచ్చు మీకైతే. అసలు చాలా ఇరుగ్గా వెళ్తున్నాం, అసలు చాలా లావుగా ఉండే వాళ్ళైతే వెళ్ళడం కష్టం. పైన స్లాబ్ ఉంది, అది తాగుతూ ఉంటుంది లోనికి. మొత్తానికైతే మేమైతే చూసేసుకున్నాము, అక్కడైతే క్యాప్చర్ చేయలేకపోయినాము. అక్కడ నుంచి మళ్ళీ పైకి అయితే వచ్చేసాము. పైన వచ్చేసాక మళ్ళీ అక్కడ శివలింగాలు అయితే చాలా లింగాలు ఉన్నాయి, మేము దాన్ని కూడా చూస్తున్నాము అక్కడ. మీరైతే చూడండి అక్కడ ఎలా ఉందో అంత లింగాలంతా. ఆ గుహ చూడడం అయిపోయిన తర్వాత మేమైతే బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసరికి పక్కనే మాకైతే ఒక చిన్న గ్రౌండ్ కనిపించింది, చిన్నది కాదు పెద్దదే గ్రౌండ్ కనిపించింది. అక్కడ క్రికెట్ అయితే ఆడుతున్నారు. సో అదేవిధంగా వర్షం కూడా బాగా పడుతుంది అక్కడ. మాకు వర్షం మాత్రం ఏకదాటిగా పడుతూనే ఉంది. మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు వర్షం మాత్రం వదలడం లేదు అసలు. అక్కడ నుంచి మేము ఇంకొక టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది కామనాథ్ మహోదయ టెంపుల్ అంటే ఇది. సో లోనికైతే వెళ్దాము, ఎలా ఉందో చూపిస్తాను మీకు. మనమైతే మొత్తానికైతే టెంపుల్ లోనికైతే వచ్చేసాము.
సో అక్కడ ఏంటంటే గంగాజలం అయితే అమ్ముతున్నారు. గంగాజలం పక్కనే మనకు 12 జ్యోతిర్లింగాలైన 12 జ్యోతిర్లింగాలు శివలింగాలు అయితే అక్కడ ఉన్నాయి. సో మనకు కావాలనుకుంటే ఆ గంగాజలం తీసుకొని అక్కడ నుంచి అయితే మనం దాన్ని అయితే వాటర్ అయితే పోయొచ్చు దాని మీద. సో అదైతే మనకు ఇక్కడైతే సౌలభ్యం అయితే అవుతుంది. సో ఈ మందిరం చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. అక్కడ చూడండి మన పెద్దోడైతే అక్కడ షాపింగ్ అయితే చేస్తున్నాడు. అక్కడ నుంచి మనమైతే కిందికైతే వెళ్తున్నాము. మొత్తానికైతే చూసేసాము ఇక్కడ. సో అక్కడే చూడండి అక్కడ టెంపుల్ కూడా ఒకటి ఉంది. ఆ టెంపుల్ని కూడా దర్శనం చేసేసుకున్నాము. అక్కడ నుంచి మేమైతే బయట చూస్తేనేమో భారీగా వర్షం పడుతుంది. అయితే గుళ్ళకైతే చూడడానికి వచ్చాము. బయటనేమో వర్షం పడుతుంది ఫ్రెండ్స్. బయట ఫుల్ వర్షం పడుతుంది, అందుకోసం ఇక్కడే కూర్చున్నాము. పిల్లలేమో అటు ఆడుకుంటున్నారు గుడి చుట్టూ మొత్తం. త్రివేణి సంగమం కాడికి వచ్చినాం ఫ్రెండ్స్. టెంపుల్ అని చూడడానికి అయిపోయిన తర్వాత మేమైతే త్రివేణి సంగమం కాడికైతే వచ్చేసాము. సో త్రివేణి సంగమం అంటే తెలుసు కదా మీకు, 3 నదుల కలయిక ఇది. సో ఈ 3 నదులు ఏంటంటే ఒకటి హిరాన్ నది, ఇంకోటి కపిలా నది, ఇంకోటి సరస్వతి నది. మీకు ఇంతకుముందు హిరాన్ నది అయితే చూపించాను. గీతా మందిర్ యొక్క పక్కన అయితే అనుకుని అయితే ఉందని మీకు కనిపిస్తుంది కదా, వచ్చేసరికి సముద్రం, అరేబియా సముద్రం. సో మనమైతే ఇక్కడికైతే త్రివేణి సంగమం కాడికి వచ్చాము. స్నానం చేయడానికి వీలుగా అయితే మనకు లేదు కాబట్టి కాళ్ళు చేతులు అయితే కడుక్కుందామని. సో పిల్లలైతే చూడండి కాళ్ళు చేతులను నెత్తి మీద అయితే పోసుకుంటున్నారు వాళ్ళైతే. సో అది త్రివేణి సంగమం అయితే మేమైతే విజిట్ అయితే చేసాము. చూడండి పిల్లలైతే ఎంత బాగా ఆడుకుంటున్నారు అక్కడ. మేమైతే రండి అంటున్నాము త్వరగా వెళ్దామని, కానీ వాళ్ళు మాత్రం ఆగడం లేదు. మొత్తానికి వాళ్ళతో పాటు మేము కూడా కాళ్ళు చేతులు అయితే కడుక్కున్నాము. సో అక్కడ నుంచి అయితే మేమైతే బయటికైతే వెళ్తున్నాము. మొత్తానికి మాకైతే త్రివేణి సంగమం కూడా కంప్లీట్ అయ్యింది. త్రివేణి సంగమం ముందు మాత్రం ఇలా రామ్ మసాలాలు మాత్రం అమ్ముతున్నారు చాలా చోట్ల అయితే, చాలా తక్కువ రేట్లకే. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, బయట ఆటోలో ఉన్నాం. సోమనాథ్ టెంపుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే మేము ద్వారకా టెంపుల్ కి పోతున్నాం ఫ్రెండ్స్. సోమనాథ్ టెంపుల్ అయితే అంతా అయిపోయింది. ఇక్కడ మేము ప్రతి ద్వారకా వెళ్తున్నాం. ఇప్పుడు నైట్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి లైట్ వ్యూతో ఎంత బాగుందో సోమనాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి. మేము బాయ్ సోమనాథ్ టెంపుల్. ఇక్కడ నుంచి అయితే మేమైతే ద్వారకాకి అయితే బయలుదేరుతున్నాము. మాకు మొత్తానికి ఇక్కడైతే సోమనాథ్ టెంపుల్ దర్శనం అయితే బాగా జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఒక బైక్తోనైతే వీళ్ళైతే వెనక ఒక ట్రక్ లాగా వెనకైతే అటాచ్ చేస్తారు. సో అక్కడ నుంచి అయితే దానికి లగేజ్ ట్యాక్సీ లాగా అయితే ఉపయోగిస్తున్నారు. ఇది నెక్స్ట్ మేమైతే సోమనాథ్ టెంపుల్ నుంచి వీరావల్ జంక్షన్ రైల్వే స్టేషన్ కాడికి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చేసరికి సిటీ. మొత్తానికి మేమైతే వీరావల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. చూడండి అవుట్ రేట్ ఎలా ఉందో బయట. ఈ నైట్ 9 అవుతుంది. అలా మాకు వచ్చేసరికి 11కి ట్రైన్ ఉంది కాబట్టి ఎర్లీగానే వచ్చేసాము. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, అసలు చాలామంది జనాలు ఉన్నారు. అసలు వీళ్ళంతా వెళ్ళేది మళ్ళీ ద్వారకకే. ఫ్రెండ్స్ మాకైతే ట్రైన్ వచ్చేసింది ఫ్రెండ్స్. వీడు చూడు ఎంత మంచిగా రెడీ అయ్యింది. యూఎస్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చినావు బా? మా ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే వెళ్తున్నాము, ద్వారకా వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు ద్వారకా అయితే వెళ్తున్నాము. ఇప్పుడే ట్రైన్ ఎక్కేసాము. మేమైతే ఇప్పుడు స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నాము. ఏసీ కోచ్ దొరకట్లేదు మాకు. సో అందుకోసం స్లీపర్ క్లాస్ వేసుకుంటాం. సో ఇక్కడైతే మేమైతే ఇప్పుడు ఇక్కడ సోమనాథ్ టెంపుల్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇప్పుడు 11కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఏంటంటే 10కి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ద్వారకలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే బాయ్ పడుకుంటాం మేము ఇంకా.